జై తెలంగాణ. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెనుక నుయ్యి ముందు గొయ్యి అన్న శాస్త్రం తయారైతే ఉన్నది మన పరిస్థితి చూస్తుంటే. ఇప్పుడు ఎవరు గొప్ప నాయకుడు అని ఎవడు పోలు పెట్టుమన్నాడు మిమ్మల్ని? కాంగ్రెసో లేకపోతే బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకేమైనా పార్టీ పెట్టుమన్నదా? లేకపోతే ఇంకేమైనా ఒత్తిడి చేస్తే పెట్టిందా? సరే, మీ ఐడి, మీ పర్సనల్ ఐడి ఏదైతే బ్లూ టిక్ ఉన్నటువంటి ఐడి మీద మీరు పెట్టుకోవాలని కాదంటలేదు. మీ ఐడిలో కేసీఆర్ గారిని ఒక కుసంస్కారమైనటువంటి భాషతోటి ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలన్నా అని పెట్టిండు. అంటే వ్యంగ్యంగా ఎగతాళి చేసినట్టు మాట్లాడుకుంటూ పెట్టిండు. పెడితే ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. బండ బల్ల గుద్దినట్టుగా ఫామ్ హౌస్ పాలనే కావాలి మాకు, మీ పాలన వద్దని మీ ట్విట్టర్ హ్యాండిల్లో స్వయంగా 71 నుంచి 75% వరకు కేసీఆర్ గారికి మద్దతు నిలిచిండ్రు. 21 నుంచి 28% వరకు మీకు మద్దతుగా నిలిచిండ్రు. మీ ట్విట్టర్ హ్యాండిల్ మాది కాదు కదా. ఇప్పుడేమంటారు? సోషల్ మీడియాలో మీరు ఏదో జిమ్మిక్కులు చేసిండ్రు, సోషల్ మీడియాలో జిమ్మిక్కులు చేసిండ్రు అని మీకు తెలిసినప్పుడు మరి మీరేం మిక్తారు? మీరు కూడా చేయండి. అంటే సోషల్ మీడియాలో జిమ్మిక్కులు కాల్ చేస్తారు అని తెలుసు, కానీ మీ హ్యాండిల్లో మీకేం చేసుకోనో తెలియదా? మరి నిజంగా మీరన్న మాట ఏమైతే మరి మీరేం మిక్తున్నారు? ఇంకొక మాట ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువగా వచ్చి మా హ్యాండిల్లో ఓట్లు వేసిండ్రు. మరి మీ వాళ్ళందరూ ఏం మిక్తారు? మీకు కూడా ఉన్నారు కదా, 1,80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా మీ ట్విట్టర్ హ్యాండిల్కి. అంటే మీ వాళ్ళు కూడా కేసీఆర్ గారు కోటేసినట్టే కదా. అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకొని, అంటే అసలు ఒరిజినల్గా మీ స్థానం, మీ స్థాయి ఏంది అనేది మీరు పెట్టిన ఐడిలో తేట తెల్లమయ్యేసరికి దాన్ని జీర్ణించుకోలేక మనిషికో మాట పిసలేసినట్టు పీసీసీ ప్రెసిడెంట్ ఒకటి చెప్తాడు, ఇంకోటి మల్లు రవి ఒకటి చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు, మనకి ఏదో వేరే డిఫరెంట్ పేర్లతోటి మనిషికి ఒకటి ఏదేదో వాగబోతున్నారు. అంటే మీరు ఎన్ని కవర్ చేసుకున్నా పోయే చేతి ఓనే పాయే, నవ్వేటోళ్ళు నవ్వనే బట్టే. బీఆర్ఎస్ పెట్టి ఇంకేదైనా పార్టీ పెట్టి మీకు తక్కువ ఓట్లు వచ్చినాయంటే దానికి ఒక అర్థం ఉన్నది. స్వయంగా మీ హ్యాండిల్లో పెట్టుకున్న దాంట్లో మీ ముఖం మీద అని ఉంచారు ప్రజలు. ఇంకా సిగ్గు రాకుండా మళ్ళీ బీఆర్ఎస్ని తిడతాం, లేకపోతే కేసీఆర్ గారిని తిడతాం అంటే మీకంటే హీనమైన మనసులు ఇంకెవడు ఉండడు. అంటే మీ పాలనకు తగ్గట్టుగానే ప్రజల మద్దతు ఉంటుంది. మీ పాలన ఎంత చండాలంగా ఉందో, కేసీఆర్ గారి పాలన ఎంత గొప్పగా ఉన్నదో మీ ట్విట్టర్ హ్యాండిల్లో అభిప్రాయం తెలిసినప్పుడు దాన్ని కూడా ఆమోదించకపోతే మీ బతుకుడే వేస్ట్ కదా భూమి మీద. చీ అంటే శ్రీరాముని కుక్క నూతుల పడి తెచ్చిందట. ఆ కుక్కకున్న నీతి కూడా లేదా మీకు? ఏమిటికి బతుకుతున్నారు? ఇంకా సిగ్గు లేకుండా ఇంకేమిటికి అలా లేనిపోని వేషాలు చెప్పుకుంటా పాపం గడుపుకుంటున్నారు. 100కు 100% మీ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉన్నదో 100కు 100% ప్రజల అభిప్రాయాలు కూడా అవే ఉన్నాయి. లేని భోగరేషాలు వేసి దాన్ని అటు ఇటు దింపుతామంటే తిరగదు కాక తిరగదు. స్వయంగా మీరు పెట్టుకున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో మీకు వచ్చింది 21 నుంచి 27% లోపే. కేసీఆర్ గారికి 70% ఎబోవ్ వచ్చింది. ఇది ఒరిజినాలిటీ. లేనిపోని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బట్టేబాజు ప్రభుత్వం, డోకబాజీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెప్పిండ్రు. ప్రజలు డైరెక్ట్గా కూడా మీ ట్విట్టర్ హ్యాండిల్ చెప్పింది. కాబట్టి ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని నోరు వారేసుకుని బంద్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.